వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడానికి రాష్ట్రోపాధ్యాయ సంఘంగా ఇక్కడికి వచ్చి మేము మా సోదరీమణులైనటువంటి అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి మా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఈ సందర్భంగా వారికి ఒకటే మేము హామీ ఇస్తున్నాం, మీ పోరాటంలో అడుగడుగు కలిపి మేము కూడా నడుస్తామనే విషయాన్ని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు కాదు, వాళ్ళు అడుగుతుంది న్యాయమైనటువంటి వేతనాన్ని అడుగుతున్నారు, కనీస వేతనం అడుగుతున్నారు. 26,000 రూపాయల కనీస వేతనం అనేది ఈ రోజున అది ప్రతి కుటుంబంలో కూడా జీవనోపాధికి కావాల్సినటువంటి కనీస వేతనం అడుగుతున్నారు వాళ్ళు. ఆ కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో విషయాన్ని కూడా మా మిత్రులైనటువంటి ఎవరైతే సచివాలయాల్లో పనిచేస్తున్నారో సచివాలయాల్లో పనిచేస్తున్న మా తోటి ఉద్యోగులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భాగం, మేము రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే, అంగన్వాడీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే. మనం పరస్పరం కలిసి పనిచేయాలి తప్ప ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదేశిస్తా ఉందో మీరు ఆదేశించిన విధంగా అంగన్వాడీల తాళాలు పగలగొట్టే కార్యక్రమంలో మీరు ఉండొద్దని చెప్పేసి మేము సచివాలయ ఉద్యోగులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించి మీరెళ్ళి అంగన్వాడీ కార్యాలయాలు తెరవండి, ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీడింగ్ ఇవ్వమని చెప్పిందో ఆ విషయంలో మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఉపాధ్యాయ సంఘాలుగా ఆ విషయాన్ని మేము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన అంగన్వాడీ సోదరి మండలికి మేము తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క పోరాటంలో మేము కలిసి నడుస్తాం, మీ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము మీతో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంగన్వాడీ యొక్క వర్కర్లకు సమాజం యొక్క సహకారం కూడా అందిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ధన్యవాదాలండి. నిజంగా మా అందరికీ మద్దతు తెలిపిన మీ అందరికీ నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే ఉపాధ్యాయులందరూ మా మధ్యలో కూర్చొని మాకు ఈ విధంగా మద్దతు తెలిపినందుకు పేరు పేరు అంగన్వాడీ కార్యకర్తలు 9వ రోజు నిరాహారం ఈ నిరసన సమ్మెకు మేము కూర్చొని ఉంటే మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుందండి. సచివాలయ సిబ్బందిని తోలింది, మరలా అలాగే ఉపాధ్యాయుల్ని రెచ్చగొడుతున్నారు, మీకు పెట్టండి అన్నం స్కూళ్ళల్లో మీరు వండి పెట్టండి అని చెప్పి ఉపాధ్యాయులకు కూడా వారు సర్కులర్ జారీ చేస్తున్నారు ప్రభుత్వం వారు. మరి ఈ విధంగా చేయటం బాగాలేదండి. ఎందుకంటే 9 రోజుల నుంచి స్కూల్ తాళాలు పగలగొట్టారు, కానీ ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా ఏ సచివాలయం సిబ్బంది కూడా ఇంతవరకు ఒక ముద్ద అన్నం వండి పెట్టిన దాఖలాలు లేవండి. మరి అలాంటప్పుడు తాళాలు ఎందుకు పగలగొట్టారు అంటే ప్రభుత్వం వైఖరి అంత భయంకరంగా ఉందని చూపించడానికా లేకపోతే మమ్మల్ని భయపెట్టడానికా? భయపడేదే లేదండి. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మేము భయపడం. మా కోరికలు తీరేదాకా, మా సమస్యలు తీరేదాకా మేము ఈ నిరసన ఈ నిరాహార దీక్ష నుంచి లేసేది లేదు, ఈ యొక్క సమ్మె నుంచి మేము తొలగేది లేదు. మా సమస్యలు తీరాలి, అప్పుడే మేము ఇక్కడ నుంచి లేవాలి అంతే. మరి సీఎం గారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారండి, ఒక్కసారి మా వైపు చూడండి. మంత్రులను కాదండి పంపించాల్సింది, మీరు మాట్లాడితేనే మేము లేస్తాం ఇక్కడ నుంచి. మీరు ఇవ్వాలి హామీ ఏదైనా కానీ, మీరు ఇస్తేనే మేము మాట్లాడగలుగుతాం. మీ మంత్రులను పంపించి మా సమస్యల కోసం 1 రోజు 2 రోజులు ఏదో మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నాం అంటున్నారే తప్ప మా సమస్యకి పరిష్కారం వాళ్ళైతే ఇవ్వట్లేదు. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి. మా కడుపు మండి మేము రోడ్డెక్కాం. మా కడుపు మంటను చల్లాల్సింది మీరే. మీరు తప్ప మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరనుకొని మేము ఎక్కాము. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా మీద అంగన్వాడీ కార్యకర్తలు ఈ విధంగా కడుపు మండి రోడ్డెక్కారని చిత్తశుద్ధి ఉంటే మా రోజున తాళాలు పగలగొట్టి మమ్మల్ని అవమానపరిచారు. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు మొత్తాన్ని రోడ్డెక్కించారు అంటే మమ్మల్ని అవమానపరిచినట్టే. మరి ఇక మాకు గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవ వేతనాన్ని కదా మీరు జీతం ఇస్తుంది మాకు. ఆ గౌరవ వేతనం ఎటుపోయింది? మరి ఉద్యోగస్తులు అని చెప్పి ఒక బోర్డు తగిలించారు. అంగన్వాడీ టీచర్లు అందరూ ఉద్యోగస్తులు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని. ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మమ్మల్ని రోడ్డు ఎందుకు
మద్దతు ఇచ్చారు. ఈరోజు మేము ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే మాకు అన్ని అలవెన్సులు రావాలి, అన్ని గ్రాడ్యుయేటీ రావాలి. గ్రాడ్యుయేటీ లేదు, కనీస వేతనం లేదు, ఇవన్నీ లేవు. హెల్పర్కి 7,000, టీచర్కి 11,500 ఇచ్చుకుంటూ ఈ రోజున కడుపు మండి మేము రోడ్డు ఎక్కితే అటు ఉపాధ్యాయుల్ని ఇటు సచివాలయ సిబ్బందిని మరి వాళ్ళు కూడా మాకు ఈ రోజున మద్దతు ఇచ్చారు. మరి మీరు ఏమి ఆలోచించుకొని మమ్మల్ని మా కోరికల్ని సమాధానం చెప్తారో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నామయ్యా. అయ్యా సీఎం గారు ఒక్కసారి ఆలోచించి మా సమస్యకి పరిష్కారం చూపిస్తారని మీకు ధన్యవాదాలు చెప్తున్నామయ్యా.